హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఇప్పుడే ఇంతకుముందు ఒక నోటిఫికేషన్ చూశాను. సో సారీ ఫర్ ద మిస్టేక్. అది అంటే వేరే వాళ్ళు నాకు అంటే సబ్స్క్రైబర్ షేర్ చేస్తే నేను అదే వీడియో తొందరగా అప్లోడ్ చేశాను. సో సారీ. ఇప్పుడే నేను టీజీఐసెట్ సంబంధించిన స్పెషల్ ఫేజ్ అండ్ స్పాట్ అడ్మిషన్ గురించి ఇప్పుడే నోటిఫికేషన్ చూసి సో ఇప్పుడే తొందరగా వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి. సో నేను ఈ స్పెషల్ ఫేజ్ అండ్ మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ స్పెషల్ ఫేజ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, అలాగే వాటి డేట్స్ ఏంటివి. సో మనకి ఇప్పుడు ఫైనల్ ఫేజ్ లో అలాట్మెంట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ స్పెషల్ ఫేజ్ లో సీట్ అలాట్ అయితే మన సర్టిఫికెట్స్ ఇవ్వచ్చా, ఆ ఫీజు రిఫండ్ అవుతుందా, ట్రాన్స్ఫర్ అవుతుందా అనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ స్పెషల్ ఫేజ్ మనకు ఇప్పుడే రిలీజ్ అవ్వడం జరిగింది. సో పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. సో దీనిలో వీళ్ళు క్లియర్ గా చెప్పేది ఏంటంటే, మనకు ప్రీవియస్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ అయిన వాళ్ళు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ రాని వాళ్ళు, మళ్ళీ ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే సో 2 phases ఎవరైతే మిస్ అయిన వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ కూడా మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు లెఫ్ట్ ఓవర్ సీట్స్ కి. సో ఇక డీటెయిల్ నోటిఫికేషన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత ది ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ TGISET 2024 desires of seeking admission into MBA MCA courses that the payment of processing fee, slot booking for the certificate verification and options exercise will be commenced as per the schedule given. సో మనకు ఎవరైతే TGISET క్వాలిఫై అయ్యి MBA MCA కోర్సులో వాళ్ళు మనకు వెబ్ బేస్డ్ ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు స్పెషల్ ఫేజ్ అనేది అంటే ఫస్ట్ 2 phases అనేవి అయిపోయాయి. సో ఇప్పుడు స్పెషల్ ఫేజ్ అనేది లెఫ్ట్ ఓవర్ సీట్స్ కి వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో దీని షెడ్యూల్ చూసుకుంటే మనకి స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ అంటే స్పెషల్ ఫేజ్ ఏంది అని అంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్ కి మళ్ళీ మనం ఫస్ట్ సెకండ్ ఫేజ్ కి అయితే ఎలా చేసామో అలానే. సో ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, దోస్ హూ హావ్ నాట్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎర్లియర్. సో ఎవరైతే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మిస్ చేసుకున్నారో అంటే పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు కట్టక, స్లాట్ బుకింగ్ చేసుకోక, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళక, వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్ సెంటర్స్ కి అదే హెల్ప్ లైన్ సెంటర్స్ వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి మనకు మళ్ళీ కొత్తగా లాగిన్ ఐడి మనకు పాస్వర్డ్ జనరేట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఫేజ్ అటెండ్ అయ్యారో వాళ్ళ ఓల్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ తోని మనకు స్పెషల్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఫేజెస్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, ఇన్కమ్ సర్టిఫికేట్, చాలా మందికి సర్వర్ ఇష్యూస్ ఉండి తెలంగాణలో చాలా మంది సబ్మిట్ చేయక ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది నో అని పడి మనకు ఫుల్ ఫీజు అనేది వాళ్ళు రియంబర్స్మెంట్ లేక చాలా మంది అలాట్మెంట్ ఆర్డర్లు వచ్చిన ఫీజు అయితే కట్టడం జరిగింది. సో HCL సెంటర్స్ కి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకుంటే మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. సో మనకు ఫీజు రియంబర్స్మెంట్ అని జరిగి మనకు తక్కువ ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. మనకు గవర్నమెంట్ నుంచి ఫీజు అనేది కన్సెషన్ అయ్యి మనం కట్టాల్సి ఉంటుంది. సో ఈ ఛాన్స్ అనేది ఎవ్వరు మిస్ చేసుకోకండి. ఎందుకనంటే చాలా మంది నాకు మెసేజ్ చేశారు, నా ఇన్కమ్ అప్డేట్ కాలేదు, నేను ఫుల్ ఫీజు కట్టాలి, ఇన్కమ్ అప్డేట్ కాలేదు, ఫుల్ ఫీజు కట్టాలి, ఎలా అని. సో ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి అద్భుతమైన అవకాశం అండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే స్లాట్ బుక్ చేసుకొని, ఎప్పుడు మనకు 30th రోజు వీళ్ళు టైం ఇచ్చారు పేమెంట్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకోనికి, వెరిఫికేషన్ సెంటర్స్ చూస్ చేసుకోనికి. సో 30th రోజు మీరు చూస్ చేసుకొని నియర్ బై HCL సెంటర్స్ చూస్ చేసుకొని మనకు ఫస్ట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అటెండ్ కావడం అనేది జరుగుతుంది. ఎవరు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు, ఇద్దరు అది ఫస్ట్ ఫేజ్ కానీ, సెకండ్ ఫేజ్ కానీ, థర్డ్ ఫేజ్ కానీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో డాక్యుమెంట్స్ అప్డేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఏం పేమెంట్ ఫీజు కట్టకుండా అంటే ప్రాసెసింగ్ ఫీజు ఏం కట్టకుండానే డైరెక్ట్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో నేను దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ కూడా ఇక్కడ ఐకార్డ్స్ లో వదిలేస్తున్నా. సో ఎటువంటి ఫీజు కట్టకుండానే మనం బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని ఫస్ట్ రోజు మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మొత్తానికి మిస్ చేసుకున్న వాళ్ళు అంటే ఫీజు కట్టక, స్లాట్ బుకింగ్ చేసుకోక, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అందక, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మంచిగా అటెండ్ అయ్యి సో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి, మీకు తప్పకుండా మంచి సీట్ వస్తుంది. సో తర్వాత ఎక్సర్సైజింగ్ అంటే ఈ ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్ అయిపోయాక, మనకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయాక వచ్చిన లాగిన్ ఐడితోని అది థర్డ్ అంటే స్పెషల్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళకు అంటే మనకు ఫస్ట్ ప్రీవియస్ గా లాగిన్ ఐడి వస్తే మళ్ళీ లాగిన్ ఐడి అనేది రాదు. సో మనకు ఓన్లీ ఫ్రెష్ గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి లాగిన్ ఐడి అయితే వస్తుంది. సో వాళ్ళు ఫస్ట్ సెకండ్ కు మనకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు.
సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక సెకండ్ కు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది జరుగుతుంది. సో ఫ్రీజింగ్ ఆప్షన్స్ చేసుకున్నాక మనకు ఫోర్త్ కు అలాట్మెంట్స్ అనేవి జరుగుతాయి. అంటే ఫోర్త్ రోజు మనకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్ అయిందో అది వస్తుంది. సో ఫోర్త్ నుంచి ఫిఫ్త్ కు అంటే ఫిఫ్త్ రోజు మనము వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ లో ఉన్న ఫీజును బట్టి మనం ఫీజు పే చేసి ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మనం ఓల్డ్ వీడియోస్ లో నేను అన్ని క్లియర్ గా మెన్షన్ చేశా. సో అలాగే రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్, సో 5th నుంచి 7th వరకు మనకు రిపోర్టింగ్ అనేది కాలేజెస్ లో జరిగింది. సో అది 5th నుంచి 7th వరకు కాలేజెస్ లో రిపోర్టింగ్ అనేది చేయాలి. అదేంటి ఫిజికల్ గా వెళ్ళి మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. తర్వాత స్పాట్ అడ్మిషన్ గురించి అంటే ఇప్పుడు కూడా అంటే స్పెషల్ ఫేజ్ లో కూడా సీట్లు మిగిలితే అప్పుడు మనకు స్పాట్ అడ్మిషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనకు స్పాట్ అడ్మిషన్ గురించి చెప్పేది ఏంటి అని అంటే మనకు 6th నుండి అంటే ఈ స్పెషల్ ఫేజ్ అయిపోయినాక కూడా మనకు సీట్లు మిగిలితే అప్పుడు కాలేజెస్ లో మనకు అఫీషియల్ గా ఎన్ని సీట్లు మిగిలాయి అనేది వాళ్ళు వెబ్సైట్ లో మెన్షన్ చేస్తారు. అలాగే దానికి సంబంధించిన అఫీషియల్ గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేస్తారు. సో దాని మీద కూడా మనం సపరేట్ వీడియో ఇద్దాం 6th రోజు. సో అలా అయిపోయినాక మనకు స్పాట్ అడ్మిషన్ అనేది అలా జరుగుతుంది. సో స్పాట్ అడ్మిషన్ కి మీరు ఇప్పుడే వెళ్ళకండి, చాలా మంది స్పెషల్ ఫేజ్ కి వెళ్ళండి. ఎందుకంటే స్పాట్ అడ్మిషన్ లో మనకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. అందుకే మీరు అందరూ ఈ స్పెషల్ ఫేజ్ కు వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అందుకే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి. లేదు అని అంటే మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాంట్లోనైనా పింగ్ చేయండి. సో హూ కెన్ ఎక్సర్సైజ్ ఇన్ స్పెషల్ ఫేజ్ అంటే ఎవరు ఆ స్పెషల్ ఫేజ్ కి అనేది పెట్టుకోవచ్చు. సో హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సో ఫార్ బట్ గాట్ అంటే ఎవరి సర్టిఫికేట్స్ అయితే వెరిఫైడ్ ఉన్నాయో కానీ సీట్స్ అలాట్ కాలేదో వాళ్ళు పెట్టుకోవచ్చు. హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ది ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దర్ సర్టిఫికేట్ వెరిఫైడ్ అంటే ఆప్షన్ ఇంతవరకు ఎవరు పెట్టుకోలేదో వాళ్ళు కానీ సర్టిఫికేట్స్ వెరిఫై ఉన్నాయో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. హూ హ్యావ్ సెక్యూర్డ్ ఏ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ రిపోర్టెడ్ ఎట్ ద కాలేజ్ ఆస్పైరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్. సో ఎవరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్ లో డాక్యుమెంట్స్ ఇచ్చి తర్వాత ఇంకొంచెం బెటర్ కాలేజ్ వెళ్దాం అనుకో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సో ఎనీ అదర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంకా అంటే ఇప్పుడు కొత్త మనకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయ్యి కొత్త లాగిన్ ఐడి వచ్చిన వాళ్ళు కూడా మనకు థర్డ్ ఫేజ్ కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సీ ద డీటెయిల్స్. సో మనకు ఫస్ట్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనేటోళ్ళు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకొని మనకు కొత్త వచ్చిన లాగిన్ ఐడితోని మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఉంటుంది. అది ఎవరు ఇప్పుడే థర్డ్ ఫేజ్ లో వెళ్ళిన వాళ్ళు. సో మనకు ఫస్ట్ సెకండ్ ఫేజ్ కు అలాట్ అయిన వాళ్ళు అంటే లాగిన్ ఐడి వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకు ఒక లాగిన్ ఐడి వస్తుంది, దాంతోనే లాగిన్ కావచ్చు. సో ఇక్కడ పేమెంట్ గురించి కూడా మీ ఓన్ కార్డ్స్ గురించే పేమెంట్ అనేది చేయాలని కూడా చెప్తున్నారు వీళ్ళు. తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ లో మనకు ట్యూషన్ ఫీజ్ అనేది రియంబర్స్మెంటబిలిటీ అనేది ఎలిజిబిలిటీ ఉండదు. సో నేను స్టార్టింగ్ నుండే చెప్తున్నా ప్రైవేట్ కాలేజెస్ లో ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది ఉండదు. So candidates who secures provisional allotment in special phase in some college with different course has to download the fresh provisional allotment order. సో ఎవరికైతే సేమ్ కాలేజ్ లో అంటే ఇప్పుడు ఎంబీఏ పెట్టిన వాళ్ళకి ఎంసీఏ పెట్టిన వాళ్ళకి ఎంబీఏ సేమ్ కాలేజ్ లో మనకి సీట్ అలాట్ అయితే మళ్ళీ ఫ్రెష్ గా కొత్తగా అలాట్ అయిన అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొత్తగా మళ్ళీ మన ఫిజికల్ గా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ వాళ్ళ దగ్గర ఇంకోసారి అదే కానీ ఎంసీఏలో అయితే ఎంబీఏలో అయితే ఎంసీఏలో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ది క్యాండిడేట్స్ who secured provisional allotment order in special phase in different colleges has to take back the original certificates TC from the college where she has reported after final phase and shall report at the special phase allotted college on before. అంటే మనకి ఎవరైతే ఇప్పటి వరకు కాలేజెస్ లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ టీసీ ఇచ్చారో వాళ్ళు కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకొని కొత్తగా అలాట్ అయిన కాలేజ్ కి వెళ్ళొచ్చు. సో ఇప్పటికే ఒక అతను కూడా అంటే కొందరు కూడా కాల్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే కొంతమంది ఇప్పుడు నేను చెప్పినా కదా కాలేజ్కి వెళ్తే ట్యూషన్ ఫీజుతో సంబంధం లేకుండా కొంచెం ఫీజు కట్టించుకుంటారు, సమ్ అడ్మిషన్ ఫీజ్ అని లేకపోతే ఏదో ఫీజు సమ్ 10,000 5,000 అది కూడా రిటర్న్ ఇస్తారు. సో అది కూడా మీరు రిటర్న్ అడగండి, రిటర్న్ ఇస్తారు. అది ఆ డబ్బులు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి కొత్తగా అలాట్ అయిన కాలేజ్ లో మీరు మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు స్పెషల్ ఫీజ్ సంబంధించిన స్పాట్ అడ్మిషన్ కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది మీరు తప్పకుండా ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది చదవండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ మన కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి. ఆ ప్రాసెస్ అనేది సేమ్. సో ఫస్ట్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్, తర్వాత హెల్ప్ లైన్ సెంటర్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇదే సేమ్ ప్రాసెస్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది, ట్యూషన్ ఫీజు కట్టేయడం, వచ్చిన కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయడం. సో ఫస్ట్ సెకండ్ ఫేజ్ కు మీరు
పేమెంట్ చేస్తే పేమెంట్ చేయడం అనేది అవసరం లేదు. ఓన్లీ థర్డ్ ఫేజ్ లో ఎవరైతే సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ మిస్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తానికి ఏ సర్టిఫికేట్ కూడా వెళ్ళని వాళ్ళు మాత్రమే కొత్తగా ఫీజు కట్టడం ఉంటుంది. సో పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. సో ఇది మీరు గుర్తుంచుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.